హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ పచ్చళ్ళతో రైస్ అనమాట. ఇది మామిడికాయ పచ్చడి, ఇది చింతకాయ పండుమిరపకాయ వేసిన పచ్చడి. ఓకేనా? మొన్న చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ చేసి చెప్పాను. ఈరోజు చింతకాయ ఎండుమిర్చి పచ్చడి. సో ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం. చింతకాయ చింతకాయ పచ్చడి అనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, పుల్లది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో అప్పుడప్పుడు ఇలాగా పచ్చళ్ళు అన్నం మాత్రం. సో మీలో ఎంతమందికి పచ్చళ్ళు అన్నం ఇష్టమో మెసేజ్ చేసేయండి. ఏ పచ్చడి అయినా సూపరే. ఆహా, చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో. పచ్చళ్ళ ఫేవరెట్ ఉన్న వాళ్ళందరి కోసం ఇది బాగుందండి. మళ్ళీ ఎక్కువగా పుల్లగా కూడా లేదు, ఉంది పుల్లగా. ఆ పచ్చిమిర్చితో వేసిన చింతకాయ పచ్చడి చాలా పుల్లగా ఉంది, ఇలా తినలేము. అది నేను పులుపు ఎక్కువ తింటానే నేనే తినలేకపోయినాను. అది దానికి పప్పులో కలుపుకుంటేనే బాగుంటుంది. అది ఇది మాత్రం ఇలాగ తినేయచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను నా హాలిడేకి వెళ్ళాను కదా హైదరాబాద్, వచ్చినప్పుడు చాలా పచ్చళ్ళు తెచ్చుకున్నాను. అందులో ఇది రెండో పచ్చడి. చింతకాయలో 2 వెరైటీస్ తెచ్చుకున్నా. ఇంకా టొమాటో ఉంది, ఇది ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది. ఇంట్లో మా నాన్నగారు పంపించిన మామిడికాయ పచ్చడి ఉంది, మా అత్తగారు ఇక్కడ పచ్చడి చేశారు, అది ఉంది. నోటికి రుచి లేని వాళ్ళు ప్లీజ్ పచ్చళ్ళతో ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. ఉట్టి అన్నంలోకి బాగున్నది. ఇది ఫేవరెట్ మామిడికాయ పచ్చడి. వావ్. సో ఒకరోజు కర్రీస్తో, ఒకరోజు పచ్చళ్ళతో. ఇంకా ముక్క గట్టిగానే ఉంది. నెయ్యి వేసుకొని తింటారు, నాకు ఇలానే ఇష్టం. ఆ ఫ్లేవర్స్ అలాగే ఉండాలి. సూపర్ అంటే సూపర్. నెయ్యి వేసుకును. ఇంకా దీంట్లోకి ముద్దపప్పు వేసుకోవచ్చు, లేదా టొమాటో పప్పు వేయవచ్చు, పెరుగు, ఇవన్నీ బెస్ట్ కాంబినేషన్సే. ఏం లేకుండా ఇలా కూడా తినేయచ్చు. సూపర్ అంటే సూపర్. కారం పులుపు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేయండి. మరి ఎక్కువగా రోజు కాకపోయినా వారంలో 1 రోజు 2 రోజులు తినచ్చు, నో ప్రాబ్లం. చాలా టేస్టీగా, చాలా బాగుంది. సో సమ్మర్ పచ్చళ్ళు, వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు. మామిడికాయ కూడా ఇది చిన్న ముక్క పచ్చడి అనమాట. జనాలు అందరు పెద్ద ముక్కలతో పెట్టుకుంటుంటారు. మైకుండా ఉంటే మీ అందరికీ కూడా ఆ క్రంచినెస్ సౌండ్ వినిపించేది. మెల్లమెల్లకి స్టార్ట్ చేయాలి ఒక్కొక్కటి. ఎలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకు సూపర్ ఇష్టం ఇట్లా రెడ్గా. సూపర్ టేస్టీ మామిడికాయ పచ్చడి అన్నం. చింతకాయ పచ్చడి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా టేస్ట్ చేయలేదంటే తప్పకుండా టేస్ట్ చేయండి. పుల్లగా కారంగా చాలా బాగుంది. సూపర్. ఏమి గార్లిక్ సూపర్ ఉంటుందండి. వెల్లుల్లి, పచ్చళ్ళలోని వెల్లుల్లి
దానికి ఉప్పు కారం పులుపు అన్ని పట్టేసుకొని సూపర్ ఉంటుంది. ప్రతి ముద్ద సూపర్. నేను తొందర తినేస్తున్నాను, ఎందుకంటే మేము రైస్ కొంచెం ఎక్కువగా బాయిల్ చేస్తాం. ఓకేనా, మరీ పొడి పొడిలాంటి కాకుండా ఎక్కువగా బాయిల్ చేసేస్తాం. సో ఎక్కువసేపు నమలను కాబట్టి సూపర్ యమ్మీ అండ్ టేస్టీ. నా లంచ్ నేను ఫినిష్ చేసేసాను పచ్చళ్ళతో. సో మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రీల్స్ కూడా చేస్తున్నాను చూడండి, నచ్చిన రీల్స్ లైక్, షేర్ చేయండి. సీ యూ ఆల్.